ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు మన వీడియోలోని 2019 నోటిఫికేషన్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ బిట్స్ ని డిస్కస్ చేద్దాము. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. మనందరికి తెలిసిన విషయమే, FBOకి సంబంధించి ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసాము. ఆల్మోస్ట్ 3 టెస్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఈ శుక్రవారం 4వ టెస్ట్ ఉంది. మరికొద్ది రోజుల్లో జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ కూడా మనం టెస్ట్లు అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, తీసుకొని ఇమీడియట్ గా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ రోజు మనకి SSC లెవెల్లో మనకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అడుగుతాడు. మ్యాథమెటిక్స్ సంబంధించి మన రవి గారు మనకి ఈ రోజు క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా వచ్చినటువంటి RRB JEE రిజల్ట్స్ లోనే అతను సెలెక్ట్ అవ్వడం జరిగింది. మన అజ్జు అకాడమీ తరపు నుంచి మరియు అచీవర్ స్టడీ హాల్ బొబ్బు తరపు నుంచి అతనికి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, మీరు ఎట్లా అయితే ఎంతో హార్డ్ వర్క్ చేసి మొన్న జరిగినటువంటి పరీక్షల్లో మీరు RRB JEE గా సెలెక్ట్ అయ్యారో, అదే విధంగా మీ టీచింగ్ తోని మా యొక్క అజ్జు అకాడమీలో స్టూడెంట్స్ కూడా మంచిగా మ్యాథమెటిక్స్ మీ దగ్గర నేర్చుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, మీరు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఈ క్వశ్చన్ పేపర్. ఇందులో కొన్ని డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కాకుండా ముందు మనం ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్దాం. లాస్ట్లో ఆ డిలీటెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. If m and n are distinctive integers, both are divisible by 5, then which of the following may not be true? ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు అఫీషియల్ క్వశ్చన్ పేపర్లో. సో మనం ఆ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం, దాన్ని బట్టి ఒక ఆన్సర్ తేడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే m and n are both divisible by 5 అని ఇచ్చారు. ఓకే, అంటే 5తో ఈ రెండు డివిజిబుల్ అవుతాయి. ఆన్సర్ ఏంటి అంటే m + n ఈజ్ డివిజిబుల్ బై 10 అనేది ఆన్సర్. కానీ ఇది ఎందుకు అనేది మాత్రమే ఇప్పుడు మనం చెప్పగలం, ఎందుకంటే మిగిలిన ఆప్షన్లు మన క్వశ్చన్లో ఇవ్వలేదు. సో దీన్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఈ m n రెండు 5తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 10, 15 ఈ రెండు నెంబర్లు 5తో డివిజిబుల్ అవుతాయి. కానీ ఆన్సర్ ఏంటి? ఈజ్ డివిజిబుల్ బై 10 అన్నాడు. 10 10తో డివిజిబుల్ అవుతుంది, కానీ 15తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి డివిజిబుల్ బై 10 అనే స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు 24 అనే నెంబర్తో ఏదో ఒక 2 నెంబర్లు డివిజిబుల్ అయ్యాయి అనుకుందాం. ఈ 2 నెంబర్లు ఇంకా ఏ నెంబర్లతో డివిజిబుల్ అవుతాయి అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటితో డివిజిబుల్ అవుతాయి. అంటే 24కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 4, 6, 12, 24. సో కొన్ని నెంబర్లు 24తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే ఈ అన్ని నెంబర్లతోటి అవి డివిజిబుల్ అవుతాయి. ఈ అన్ని నెంబర్లు వాటిని శేషం లేకుండా భాగిస్తాయి. కానీ అవి 48తో భాగించబడతాయా అంటే మనం చెప్పలేం. కొన్ని నెంబర్లు భాగించబడవచ్చు, కొన్ని నెంబర్లు భాగించబడకపోవచ్చు. కాబట్టి ఈ కేసులో 5తో మాత్రమే డివిజిబుల్ అని మనం చెప్పగలం. 10తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం. కొన్ని నెంబర్లు అవుతాయి, కొన్ని నెంబర్లు అవ్వవు. సో ఆన్సర్ ఏది అంటే 10తో ఈ 2 నెంబర్లు డివిజిబుల్ అవుతాయి అనే స్టేట్మెంట్ అనేది తప్పు. అది ఈ క్వశ్చన్. 52వ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 53. "5 + 2√3 / 7 + 4√3 ఈజ్ ఈక్వల్ టు a + b√3. a, b అనేవి ఇంటిజర్స్." ఇది క్వశ్చన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చెయ్యాలి అంటే, సాలిడ్స్లో ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే ఏ నెంబర్ అయినా సరే 5√3 అనుకుందాం సపోజ్, ఈక్వల్ టు a + b అన్నాడు అంటే ఖచ్చితంగా ఈ ఇర్రేషనల్ పార్ట్ అనేది ఏదైతే ఉందో అది ఈ ఇర్రేషనల్ పార్ట్తో సమానం. అలాగే ఈ రేషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది రేషనల్ పార్ట్తో సమానం. అంటే a = 7, b = 4 అని అర్థం. అంటే మనం ఈ ఇర్రేషనల్ పార్ట్ అనేది మనం ఈక్వల్ చేయగలిగితే, దాన్ని కనుక ఈ ఫార్ములా తేగలిగితే ఈ రిమైనింగ్ విషయాలనే మనం కనుక్కోవచ్చు. సో దాన్నే ఇక్కడికి ఎలా తీసుకొద్దామో ప్రయత్నిద్దాం.
సో దీనిని మనం ఈ ఫార్ములోకి తేగలగాలి. ఈ ఫార్ములోకి తేగలగాలంటే చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కిందన a+b√3 అనే ఉంది కదండి, దానిని మనం ఒక రేషనల్ ఫార్ములోకి తీసుకురావాలి. రేషనల్ ఫార్ములోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే దీనిని a-b√3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే x+y ఇంటూ x - y ఈక్వల్ టు x² - y². ఇది మనం స్టాండర్డ్గా తెలుసుకున్న ఫార్ములా. కానీ ఇదే ఎందుకు ఇక్కడ వాడాలి అంటే ఇలా మల్టిప్లై చేయడం వల్ల ఈ √3 అనేది ఇక్కడ స్క్వేర్ అయ్యి ఆ రూట్ అనేది పోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి డినామినేటర్ అనేది ఒక రేషనల్ నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ పైవి రెండు కంపేర్ చేసి ఆన్సర్ తెలుసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 7 - 4√3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు చేద్దాం. 5 + 2√3 ఇంటూ 7 - 4√3 బై 7 + 4√3 ఇంటూ 7 - 4√3. దీనిని మనం a+b ఇంటూ a - b అంటే ఏంటి, a² - b² అంటే 7² - 4√3 హోల్ స్క్వేర్. ఇది ఎంత, 5 × 7 అంటే 35 ప్లస్ 5 × 4√3 మైనస్ అంటే 20√3 ప్లస్ 2√3 × 7 అంటే 14√3 ప్లస్ ఇంటూ మైనస్, సో మైనస్ 2√3 × 4√3 2√3 × 4√3. అది దీనిని మనం 35 - 20√3. ఓకే, 20√3 ప్లస్ 4√3 అంటే ఎంత, -6√3 అంటే 35 - 6√3 మైనస్ √3 × √3 అంటే 3 3 4s are 12 12 2s are 24. ఓకే, బై 7² అంటే 49 4√3 హోల్ స్క్వేర్ అంటే 4² అంటే 16 √3² అంటే 3 సో 48. అంటే ఇక్కడ మనం చూసారా 49 - 48 అంటే 1. అంటే కింద భాగాన్ని మనం సక్సెస్ఫుల్గా రేషనల్ నెంబర్ కింద మార్చడం జరిగింది. ఇప్పుడు పై భాగం చూద్దాం. 35 - 24 అంటే 11 - 6√3. ఇప్పుడు ఈ 11 - 6√3 అనే నెంబరు మనకి ఈ ఫార్ములా ఉందా లేదా, ఉంది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం a+b√3 అనేది 7 + 4√3 అయితే a అనేది 7 అవుతుంది, b అనేది 4 అవుతుంది. అలాగే ఇక్కడ a+b√3 మనకి ఎంత అయింది, 11 - 6√3 అయింది. దేర్ఫోర్ 11 అంటే a. ఓకే, a = 11, b అనేది -6. సో b అనేది -6. ఇది ఆన్సర్. ఓకే, సో ఈ మొత్తం సమ్లో మనం వాడినవి రెండు ఫార్ములాలు. ఒకటి ఇది, రెండు ఇది. ఈ రెండు వెరీ బేసిక్ ఫార్ములాస్. ఈ చాప్టర్లో ఈ ఫార్ములా నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో 53వ సమ్ అయిపోయింది. నెక్స్ట్ అందాక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి మరీ వెరీ బేసిక్ విషయాల గురించి కాకుండా మనం సమ్మని సాల్వ్ చేసే ఉద్దేశంలోనే చేస్తున్నాం. తదుపరి వీడియోలో మనం మొత్తం బేసిక్ కాన్సెప్ట్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే టెస్ట్ సిరీస్లో అట్లా కవర్ చేయడం జరగచ్చు. అలా ఈ క్వశ్చన్లో కూడా మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. అంటే ఇది అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీ అనమాట. సో ఇందులో క్వశ్చన్ పేపర్లా ఇవ్వలేదు, కీలా ఇచ్చాడు. సో మనకు ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. మనకు నచ్చినట్టు సాల్వ్ చేసి ఏ ఆన్సర్ అనేది వచ్చిందో దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఓకే, క్వశ్చన్, ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ √2 and √3. √2కి √3కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏంటి? √2 వాల్యూ ఎంత, 1.414. √3 వాల్యూ ఎంత, 1.732. అంటే ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్. సో వీటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏంటి అంటే ఆప్షన్లో ఆ మధ్యలో 1.5 ఒకటే ఇచ్చాడు కాబట్టి 1.5 ఆన్సర్. కానీ ఒకవేళ ఇది మనకు తెలుసు కానీ తెలియని నెంబర్ ఇస్తే ఏం చేయాలి అంటే అన్ని రూట్ వాల్యూస్ మనం అయితే గుర్తుపెట్టుకోలేం. ఒకవేళ తెలియనివి ఇస్తే ఏం చేస్తాం అంటే మనకి దగ్గరలో తెలిసిన రూట్ వాల్యూస్ ఏ ఉన్నాయో వాటిని చూసుకోవాలి. అంటే సపోజ్ పెద్ద నెంబర్ ఏదైనా తీసుకుందాం, √11కి √15కి మధ్యలో ఒక నెంబర్ చెప్పు అని అడిగితే మనం ఏం చేయగలం, నాకు √11 వాల్యూ తెలియదు, దానికి ముందుగానే దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి, √9 నాకు తెలుసు. √9 వాల్యూ ఎంత, 3. అలాగే √15 వాల్యూ నాకు తెలియదు, దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి, √16, దీని వాల్యూ 4. సో ఈ రెండిట్ల మధ్యలో నాకు ఒక రేషనల్ నెంబర్ చెప్పాలి అంటే ఈ రెండిట్ల మధ్యలో ఉన్న వాల్యూ అవ్వచ్చు. అంటే
3 నుంచి 4 మధ్యలో ఏ నెంబర్ ఉన్నా సరే అది √11కి √15కి మధ్యలో కూడా ఉంటుంది. సో 3.5 కానీ 3.7 కానీ ఏదైతే ఆప్షన్లో ఇస్తాడో ఆ ఆప్షన్ మనం పెట్టేయచ్చు. అది 55వ క్వశ్చన్. 256 పవర్ 0.16 ఇంటూ 256 పవర్ 0.09 ఇది క్వశ్చన్. ఇప్పుడు పవర్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. మనకు ఒక ఫార్ములా తెలుసు ఆల్జీబ్రాలో. అది ఏంటి అంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇది మనకి బేసిక్ ఫార్ములా ఆల్జీబ్రాలో. సో ఇక్కడ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ క్వశ్చన్లో 256 సో బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది ఉంచేసి పవర్స్ యాడ్ చేస్తాం. 0.16 ప్లస్ 0.09 అంటే ఎంత 0.25. ఓకే, అంటే 256 పవర్ 0.25 మనం ఎలా రాయొచ్చు 1/4 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 కింద పవర్ ఉంది కాబట్టి దీనిని మనం ఈ పవర్ 4లో రాయగలిగితే మనకి ఏమైనా సింప్లిఫై అయ్యే అవకాశం ఉంది. 256 అంటే ఏంటి 16 ఇంటూ 16. ఓకే, సో 16 అంటే 4 ఇంటూ 4 అని రాయొచ్చు. 16 4 ఇంటూ 4. సో 256ని మనం 4 పవర్ 4 అని రాయొచ్చు. సో 4 పవర్ 4 హోల్ పవర్ 1/4 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా తెలుసు. అదేంటి అంటే a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. అంటే ఏదైనా సరే బ్రాకెట్ హోల్ పవర్ n ఉంది అంటే దాన్ని మనం ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అదే బేసిస్ మల్టిప్లై అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తాం. పవర్స్ అనేవి ఇలా బ్రాకెట్ బయట ఉంటే మనం మల్టిప్లై చేస్తాం. సో దాన్ని ఇక్కడ వాడదాం. అంటే 4 పవర్ ఇది మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 1/4 అంటే 4 పవర్ 1. సో ఆన్సర్ 4. అది. సో ఇది ఆల్జీబ్రాలో ఉన్న ఒక మంచి విషయం. దీనికి కూడా మనం కేవలం రెండు ఫార్ములాలే వాడాం. a పవర్ m ఇంటూ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. అలాంటి బిట్టే ఇంకేదైనా ఉందా అంటే మనం ఇంకో ఫార్ములా కూడా ఇక్కడ ఇంపార్టెంట్. a పవర్ m బై a పవర్ n అని ఇచ్చాడు అనుకోండి, a పవర్ m మైనస్ n అని కూడా రాయొచ్చు. ఇది కూడా అలాంటి ఫార్ములా. నెక్స్ట్ x ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2, y ఈక్వల్ టు √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2. Then the value of x cube plus y cube. ఓకే, ఇప్పుడు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే మనకి ఫార్ములా ఏంటి x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ xy. ఇది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఫార్ములా. కానీ మనకి ఇవి చూస్తేనే చాలా పెద్ద నెంబర్లా ఉన్నాయి. ఇవన్నిటిని మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే అది ఇంకా పెద్దదయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ముందు ఏం చేస్తాం, వీటిని ఏమైనా సింప్లిఫై చేసే అవకాశం ఉందేమో చూద్దాం. ఇందాక ఫస్ట్ సమ్ చేసినప్పుడు మనం చేసాం, ఏవైనా సరే ఇర్రేషనల్ నెంబర్ బేస్లో ఉండుంటే ఫస్ట్ మనం వాటిని రేషనల్ చేయాలి. రేషనల్ చేయాలంటే ఏం చేయాలి, a ప్లస్ b√3 ఉందనుకోండి కింద, దాన్ని a మైనస్ b√2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయ్యి ఆ రూట్ అనేది ఏదైతే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే √3 ప్లస్ √2తో కింద పైన మల్టిప్లై చేద్దాం. ఓకే, అంటే √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ కింద పైన √3 ప్లస్ √2తో మల్టిప్లై చేద్దాం ప్లస్ √2తో. ఇప్పుడు ఏమవుతుంది √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏంటి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, బై ఇదే ఫార్ములా ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √3 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్. అంటే ఇది ఎంత అవుతుంది √3 స్క్వేర్ అంటే 3 ప్లస్ √2 స్క్వేర్ అంటే 2, 3 ప్లస్ 2 అంటే 5 ప్లస్ 2√6 ఈక్వల్ టు 5 ప్లస్ 2√6 బై √3 స్క్వేర్ అంటే 3, √2 స్క్వేర్ అంటే 2, 3 మైనస్ 2 అంటే 1. సో టోటల్గా ఇది 5 ప్లస్ 2√6 వచ్చింది. అలాగే y కూడా అలాగే చేద్దాం. ఈసారి మనకి కింద ఏముంది √3 ప్లస్ √2 ఉంది. సో మనం దేంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది √3 మైనస్ √2తో. ఓకే, సో √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 బై √3 ప్లస్ 2 ఇంటూ √3
మైనస్ రూట్ 2. ఇప్పుడే ఇదే ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో సేమ్ ఇలాగే √3 స్క్వేర్ ప్లస్ √2 స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ √2 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే √3, బి అంటే √2. సో √3 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్ అంటే ఎంత, 3 + 2 = 5 మైనస్ 2√6 బై 3 మైనస్ 2 అంటే 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చింది. వీటితో దీన్ని మనం కనుక్కోవాలి. దీనికి కొంచెం సులువైన పద్ధతి ఒకటి ఉంది, అదేంటి అంటే ఇది ఎక్స్ ఇది వై కదా, x² + y² మైనస్ xy అనేదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే x + y హోల్ స్క్వేర్ మైనస్ 2xy అని రాసుకోవచ్చు కదా, ఈ భాగాన్ని మాత్రమే. ఎందుకంటే x + y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² + y² + 2xy. సో ఆ ప్లస్ 2xy ఇటువైపు తీసుకెళ్తే ఏమొస్తుంది, x² + y² ఈక్వల్ టు x² + y² మైనస్ 2xy. ఓకే, మళ్ళీ ఈ మైనస్ xy మళ్ళీ రాసాం. ఓకే, అంటే ఏమైంది, x + y హోల్ స్క్వేర్ మైనస్ 3xy అని రాయొచ్చు. ఓకేనా, ఇదిగోండి x + y హోల్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ x మైనస్ 3xy. దీనిని మనం ఇక్కడ వాడదాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, x³ + y³. మనకి ఏం తెలుసు, x + y ఇంటూ x + y హోల్ స్క్వేర్ మైనస్ 2xy. x ఇది y ఇది, x + y కట్టడం సింపుల్. x + y ఎంత అవుతుంది, 5 + 2√6 + 5 - 2√6 మైనస్ 2√6 ప్లస్ 2√6 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 5 + 5 10 అవుతుంది. ఓకే, xy ఎంత అవుతుంది, a + b ఇంటూ a - b ఫార్ములా ఉంది. సో xy ఏమవుతుంది, a² - b² అవుతుంది. a² అంటే 5 × 5 5² అంటే 25 మైనస్ 2√6 స్క్వేర్ అంటే 2√6 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 4 × 6 24. సో 24 అంటే xy ఎంత అయింది, 1 అయింది. సో x + y 10 అయింది, xy 1 అయింది. వాటిని ఇక్కడ మనం పెట్టినాం. x + y అంటే 10² మైనస్ మనం ఇక్కడ ఒకటి చూసాం, x + y హోల్ స్క్వేర్ మైనస్ 3xy. ఓకే, ఇక్కడ మైనస్ 3xy. సో మైనస్ ఇంటూ 3 × 10. 10² అంటే 100 మైనస్ 30 అంటే 970 ఇంటూ ఈ 10. సో 97 ఇంటూ 10 970. సో ఇది ఆన్సర్. సో 970. సో ఇందులో మనం ఎన్ని ఫార్ములాలు వాడాం, కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే x² + y² అనగానే మనం వీటిలన్నిటిని ఎక్స్పాండ్ చేసేసి ఇప్పుడు ఇంత పెద్ద వాల్యూని మనం ఎక్స్పాండ్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది క్వశ్చన్లో. మనం దాన్ని ఏమైనా సింపుల్ ఫార్మ్లో రాయగలమా, మనకు ఐడియా ఎక్కడి నుంచి రావాలి అంటే ఎక్స్ వై వాల్యూస్ మనం కట్టుకున్నప్పుడు ఇవి కలిపితే ఈ రెండు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని మనకు కనిపిస్తుంది. కాబట్టి నేనేం చేశాను, ఇండివిజువల్ స్క్వేర్లు కనిపెట్టకుండా దాన్ని x + y హోల్ స్క్వేర్లోకి ఏమైనా తేగలిగితే మనకి xy తెలుసు, x + y తెలుసు. సో వాటిని ఇలా ఈజీగా మనం పెట్టేయచ్చు. అది